100 ఫీట్ రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ అంటే సేల్కి వచ్చాయండి. అది దట్టు కూడా మనకి లగ్జరియస్ ప్రీమియం ఫ్లాట్స్. లొకేషన్ చూసుకుంటున్నట్లయితే మనకి చాలా ప్రైమ్ లొకేషన్. ఎందుకంటే మీ అందరికీ తెలిసి ఉంటుంది, అమీన్పూర్ అంటే చాలా ప్రైమ్ లొకేషన్. మనకి ఇక్కడ నుంచి గచ్చిబౌలి అయితే జస్ట్ ఒక 50 మినిట్స్లో రీచ్ అవ్వచ్చు. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, నేను 100 ఫీట్ రోడ్ అన్నాను కదా, అక్కడ కనిపిస్తుందా హైలాండ్ బ్యాడ్మింటన్ అకాడమీ. దానికి ఆపోజిట్ లైన్లోనే మనకి ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ అనేవి ఉన్నాయండి. ఇప్పుడు నేనున్న రోడ్ అయితే మనకి ఇప్పుడు 40 ఫీట్ రోడ్. సో అక్కడ కనిపిస్తున్నాయి కదా, అటు సరౌండింగ్స్లో చూసుకుంటున్నట్లయితే ఈ అపార్ట్మెంట్ పక్కన మనకి పెట్రోల్ పంప్ వస్తుంది అండ్ మనకి డీమార్ట్ అన్నీ కూడా నియర్ బైలో వస్తున్నాయి. సో సరౌండింగ్స్లో చూసుకుంటున్నట్లయితే చుట్టుపక్కల మొత్తం మనకి లగ్జరియస్ ప్రీమియం అపార్ట్మెంట్స్ అనేవి ఉన్నాయి. చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్లా చాలా మొత్తం మనకి చుట్టుపక్కల మొత్తం అపార్ట్మెంట్స్ ఉన్నాయి. మనం ఉన్న రోడ్ అయితే 40 ఫీట్ రోడ్. సో నా బ్యాక్ సైడ్ ఇప్పుడు మన అపార్ట్మెంట్ అండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వినీతా విని. ఈ రోజు అయితే మనకి అమీన్పూర్ లొకేషన్లో మనకి లగ్జరియస్ ప్రీమియం ఫ్లాట్స్ అంటే సేల్కి వచ్చాయండి. సో ఈ లొకేషన్లో మనకి ఎక్కడైనా వెళ్ళాలనుకున్న జస్ట్ మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 4కి సుల్తాన్పూర్ జస్ట్ మనకి నియర్ బైలో వస్తుంది. అలాగే గచ్చిబౌలికి 50 మినిట్స్ డ్రైవ్. ఇటువంటి ప్రైమ్ లొకేషన్లో రీజనబుల్ ప్రైస్లో మనకైతే ఫ్లాట్స్ అందిస్తున్నారు. డిలే చేసుకోకుండా ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి ఫ్లాట్స్ అనేటివి చూసుకుందాం. అంతకన్నా ముందు ఇక్కడ చూసుకుంటున్నట్లయితే ఎలివేషన్ చూస్తున్నారు కదా, మనకి చాలా అద్భుతంగా కన్స్ట్రక్షన్ అనేది చేశారు. క్వాలిటీకి ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా రెడ్ బ్రిక్స్ అనేటివి యూస్ చేశారండి. సో ఇక్కడ చూడండి, సరౌండింగ్లో కూడా చూపిస్తే చాలా స్పేషియస్గా ఉంది. అపార్ట్మెంట్ ఎదురుగా కూడా మనకి 40 ఫీట్ రోడ్ ఇస్తారు కాబట్టి చాలా స్పేషియస్గా ఉంది. ఎలివేషన్ అయితే చాలా అద్భుతంగా చేశారండి. ఇంకా మనకి వర్క్ జరుగుతుంది. ఇప్పుడే ఇంత అద్భుతంగా ఉంది, వర్క్ అయిన తర్వాత ఇంకా అంత అద్భుతంగా ఉంటుంది కదా. అయితే ఇది చూసుకుంటున్నట్లయితే ఈ ప్రాజెక్ట్ నేమ్ శ్రీనిలయం అండి. సో ఒకసారి లోపల పార్కింగ్ ఏరియాకి వెళ్ళి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇప్పుడైతే మనం పార్కింగ్ ఏరియాలో ఉన్నామండి. ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి సెక్యూరిటీ రూమ్ వస్తుంది. అలాగే ఇక్కడ లిఫ్ట్, అలాగే దాని పక్కన మనకి స్టేర్ కేస్ ఇస్తున్నారు. ప్రతి ఫ్లాట్ కి మనకి లిఫ్ట్ అంటే మనకి కార్ పార్కింగ్ స్పేస్ ఇస్తున్నారు. సో ఇప్పుడు ఇంకా మనకి కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి స్పేషియస్ గా కనిపించట్లేదు, నార్మల్ గా చాలా స్పేషియస్ గా ఉందండి. ఇది మొత్తం మనకి అపార్ట్మెంట్ ల్యాండ్ ఏరియా చూసుకుంటున్నట్లయితే 440 స్క్వేర్ యార్డ్స్ అండి. మనకి గేట్ ఈస్ట్ ఫేసింగ్ లో వస్తుంది. దీంట్లో ఫ్లాట్స్ చూసుకుంటున్నట్లయితే ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ లో ఉన్నాయి. ఒకసారి పైకి వెళ్ళి ఫ్లాట్ చూసుకుంటే డీటెయిల్స్ తెలుసుకుందాం. సో ఫైనల్ గా అయితే మనం ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చేసామండి. ఇక్కడ మనకి లిఫ్ట్ వస్తుంది. సో ఇదే చూసుకుంటున్నట్లయితే ఇది మనకి నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అండ్ ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. ఈ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇక్కడ మనకి మనం గ్రిల్స్ కూడా పెట్టుకోవచ్చు. సో మనకి మంచి సేఫ్టీ పర్పస్ కూడా బాగా యూజ్ అవుతుందండి. సో లోపలికి వెళ్దాం పదండి. చూసుకుంటున్నట్లయితే ఈ పార్ట్ మొత్తం మనం కారిడార్ గా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇదైతే మనకి 2 months లో హ్యాండ్ ఓవర్ చేస్తారు. శ్రీనిలయం ప్రాజెక్ట్ నేమ్ రుతిక కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. మనకి కాలనీ చూసుకుంటే సాయి రాజేశ్వరి ఫేజ్ 2 అమీన్పూర్. అలాగే మనకి హైలాండ్ బ్యాడ్మింటన్ అకాడమీ ఆపోజిట్ లో వస్తుంది. సో ఇక్కడ చూసుకున్నారు కదా, ఇదైతే మనకి హాల్ ఏరియా. ప్రెసెంట్ అయితే ఎటువంటి లైటింగ్స్ లేకుండా వీడియో తీస్తున్నాం కాబట్టి మనకి చాలా పెద్ద విండో, అలాగే మనకి చాలా అద్భుతంగా ఎదురుగా టీవీ పాయింట్ ఇచ్చారు. హాల్ ఏరియా అయితే చాలా స్పేషియస్ గా ఉంది. హాల్ ఏరియా నుంచి మనకి నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ కిచెన్ లాగా ఇచ్చారండి. ఇదంతా డైనింగ్ ఏరియా యూస్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ కిచెన్ అయితే ఎల్ షేప్ లో ఇచ్చారు. సో ఈజీగా 2 to 3 members వర్క్ చేసుకోవచ్చు. సెల్ఫ్స్ ఇచ్చారండి, టైల్స్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చారు. దీనికి ఇంటీరియర్ చేసుకున్నామంటే చాలా అద్భుతంగా ఉంటుంది. కిచెన్ ఏరియాకి అనుకుని మనకి వాష్ ఏరియా అనేది ఇచ్చారు. సో ఇక్కడ మనం వాషింగ్ మిషన్ అవన్నీ పెట్టుకోవచ్చు. సెల్ఫ్స్ కూడా ఇచ్చారండి వాషింగ్ మిషన్ కి కావాల్సిన సామాన్లు పెట్టుకోవడానికి. దీంట్లో మనకి ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ ఫ్లాట్స్ ఉన్నాయి. ఈస్ట్ ఫేసింగ్ అయితే 1225 SFT, అలాగే నార్త్ ఫేసింగ్ అయితే 1470 SFT. అలాగే అన్డివైడెడ్ షేర్ అండి 39.09 ఇస్తున్న 1225 SFT కి. అలాగే మనకి 1470 SFT కి చూసుకుంటే 48.07 ఇస్తున్నారు. ప్రతి ఫ్లోర్ లో 2 ఫ్లాట్స్ అండి. టోటల్ గా మనకి 10 యూనిట్స్. ఇది మనకి పూజా రూమ్. పూజా రూమ్ కూడా చాలా అద్భుతంగా టైల్స్ కూడా చాలా బాగా పెట్టారు. అండ్ ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ పైన మనకి పాత సామాన్లు పెట్టుకోవడానికి స్పేస్ ఇచ్చారు. ఒకసారి వాష్రూమ్ లో కూడా మనకి టైల్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా ఇచ్చారండి. సో 100% వాస్తు HMDA అప్రూవల్ తో 2 and 3 BHK ఫ్లాట్స్ 80 to 90% బ్యాంక్ లోన్ వస్తుంది. ఈ బెడ్రూమ్ చూసారా ఎంత స్పేషియస్ గా ఉంది. అలాగే ఇక్కడ మనకి విండో కూడా ఇచ్చారు. ఇక్కడ నుంచి మనకి మెయిన్ రోడ్ కనిపిస్తుంది విత్ అటాచ్డ్ వాష్రూమ్. సో ఇప్పుడు దీంట్లో మనకి సజ్జా కూడా ఇచ్చారండి. నార్మల్ గా అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అంటే మనకి సజ్జా ఇవ్వరు, కానీ వీళ్ళు మాత్రం మనకి సజ్జా ఇచ్చారు. సో ఇంకొక బెడ్రూమ్ చూద్దాం పదండి. ఇప్పుడైతే మనం అనదర్ బెడ్రూమ్ లో ఉన్నామండి. ఈ బెడ్రూమ్ చూసుకుంటే చాలా స్పేషియస్ గా ఉంది. అలాగే ఇక్కడ చూసుకుంటున్నట్లయితే వాకబుల్ డిస్టెన్స్ టు 100 ఫీట్ రోడ్ అండ్ సాయిబాబా టెంపుల్, 1.2 kilometers టు సూర్య గ్లోబల్ స్కూల్, 3 kilometers టు శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్, 5.6 kilometers టు BHEL ఫ్లైఓవర్,
7.4 కిలోమీటర్స్ టు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 4 సుల్తాన్పూర్. అలాగే మనకి జస్ట్ 14 కిలోమీటర్స్ గచ్చిబౌలికి రీచ్ అవ్వచ్చండి. సో మనకి నియర్ బై లో చూసుకుంటున్నట్లయితే ప్రతి ఒక్కటి హాస్పిటల్, షాపింగ్ మాల్, స్కూల్స్, కాలేజెస్, జిమ్, పెట్రోల్ పంప్ అన్ని డిమార్ట్ కూడా నియర్ బై లో ఉన్నాయి. దీంట్లో చూసుకుంటున్నట్లయితే మనకి మెయిన్ అడ్వాంటేజ్ మనకి పెద్ద బాల్కనీ ఏరియా ఇచ్చారండి. ఈవినింగ్ టైంలో మొత్తం వ్యూ ని లొకేషన్ ఎంజాయ్ చేసుకుంటూ ఉండొచ్చు. అలాగే ఇక్కడ చూసుకుంటున్నారు కదా మనకి హైలాండ్ బ్యాడ్మింటన్ ఇక్కడ అన్ని కూడా కిరాణం స్టోర్ నుంచి ప్రతి ఒక్కటి కూడా మనకి నియర్ బై లో ఉన్నాయి. చూసారు కదా ఫ్లాట్ అయితే ఎంత అందంగా ఉంది, చాలా రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నారు. ఈ ప్రైస్ లో మన సరౌండింగ్స్ లో ఎవరు కూడా ఇంత రీజనబుల్ ప్రైస్ లో ఇవ్వరండి. ఎందుకు అంటే మన అమీన్పూర్ అంత ప్రైమ్ లొకేషన్. అంతేకాదండి మనకి చూసుకుంటున్నారు కదా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 4 ఇవన్నీ కూడా చాలా త్వరగా రీచ్ అవ్వచ్చు. ఇటువంటి ప్రైమ్ లొకేషన్ లో ఇంత రీజనబుల్ ప్రైస్ లో మనకి శ్రీనిలయం వారు రుతిక కన్స్ట్రక్షన్స్ వారు అందిస్తున్నారు. అయితే దీని ప్రైస్ తెలుసుకుందామండి. మీరు కనుక మన ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదండి మనం 10,000 సబ్స్క్రైబర్స్ కి చాలా నియర్ బై లో ఉన్నాము. మీ ఒక్క లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నాకు చాలా విలువైనది. అయితే దీని ప్రైస్ చూసుకుంటున్నట్లయితే మనకి 5,300 పర్ ఎస్ఎఫ్టీ అంటున్నారండి. అంతేకాదు ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ కూడా అంటున్నారు. ఈ 5,300 ఫిక్స్డ్ ప్రైస్ కూడా కాదు, నెగోషియబుల్ కూడా అంటున్నారు. అది కొంచెం స్లైట్లీ నెగోషియబుల్ అంటున్నారు. ఆలస్యం చేసుకోకుండా ఇమీడియట్ గా వీడియో చూసిన వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ చేశారంటే ఈ ఫ్లాట్స్ లో మీరు కూడా ఒక ఫ్లాట్ సొంతం చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయరు కదా, తొందరగా ఈ నంబర్ కి కాల్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.